Hello, my curious people. Today, let's talk about a simple but చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఉక్రెయిన్లో జరిగే యుద్ధం మన ప్లేట్లో ఉన్న బియ్యం మీదకి ఎలా వచ్చిందని? మీరు అనుకుంటూ ఉండవచ్చు, అరే ఉక్రెయిన్లో యుద్ధం ఏంటి, అది నా ప్లేట్లో ఉన్న రైస్కి సంబంధం ఏంటి అని. సంబంధం ఉంది. లెట్స్ కనెక్ట్ ద డాట్స్. నా పేరు రత్నాషి. మీరు డైలీ లైఫ్లో ఇన్ఫ్లేషన్, టారిఫ్స్, ఉక్రెయిన్ వార్ ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉంటారు కదా. చివరికి మన మైండ్లో ఒక డౌట్ వస్తూ ఉంటుంది, నా ఉద్యోగం, నా వైఫ్, నా పిల్లలు, వాళ్ళ చదువు, ఈఎంఐస్ ఇవే నాకు ఇంపార్టెంట్. ఈ ఉక్రెయిన్లో ఎవరు కొడితే నాకు సంబంధం ఏంటి అని. సంబంధం ఉంది. ఉక్రెయిన్లో జరిగే యుద్ధానికి మీ ప్లేట్లో ఉన్న రైస్కి సంబంధం ఉంది. ఇదంతా సింపుల్గా ఒక స్టోరీ స్టైల్లో చెప్తా, చివరి వరకు ఉండండి. అక్కడ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్తో మనం ఏం చేయగలం కూడా చెప్తా. వరల్డ్ని ఒక పెద్ద రైతు బజార్ లాగా ఊహించుకోండి. వరల్డ్లో ఉన్న దేశాలన్నీ ఒక్కొక్క షాప్ లాగా ఊహించుకోండి. సో ఈ దేశాలన్నీ ఏం చేస్తాయి, వాటి దగ్గర ఉన్న ఎక్కువగా ఉత్పత్తి అయిన పదార్థాలను కానీ సర్వీసెస్ని కానీ వేరే వాళ్ళకి అమ్మడానికి, ఎగుమతి చేయడానికి చూస్తాయి, అంటే ఎక్స్పోర్ట్. ఆ ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో అన్ని దేశాలు అన్ని వస్తువులను ఎక్స్పోర్ట్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఎక్కువ పండేది రైస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఉక్రెయిన్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తుందంటే గోధుమలు ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. టు బి ఫ్యాక్చువల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ రెండు కలిపి వరల్డ్లో ఉన్న పావు వంతు గోధుమల్ని సప్లై చేస్తాయి. అంటే మొత్తం ప్రపంచ అవసరాలకు అవసరమైన పావు వంతు గోధుమల్ని ఈ రెండు దేశాలే సప్లై చేస్తాయి. ఇప్పుడు మీరు నాతో చెప్తారు, నాకెందుకు గోధుమల గురించి, నేను వాడేది రైస్ కదా, ఈ రెండుకి లింక్ ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు. లింక్ ఉంది. వార్ స్టార్ట్ అయిన తర్వాత ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న పోర్ట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఆ బ్లాక్ అయిపోవడంతో ఉక్రెయిన్లో పండిన వీట్ బయటకు రావడం కష్టమైపోయింది. ఈ వీట్ బయటకు రావడం కష్టమైపోవడంతో వీట్తో తయారయ్యే పదార్థాలు, పాస్తా, బిస్కెట్స్, బ్రెడ్స్ అన్నిటికీ డిమాండ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు మొత్తం ప్రపంచానికి ఒక సమస్య ఎదురైంది. వీటినైనా డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనాలి, లేదా ఇంకొక ఫుడ్ సోర్స్ వైపు వెళ్ళాలి. ఇంకొక ఫుడ్ సోర్స్ ఏంటి? రైస్. సో అందరూ ఒకే వస్తువు కావాలంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, ఆ వస్తువు ధర పెరిగిపోతుంది, దాని డిమాండ్ పెరిగిపోతుంది. సేమ్ రైతు బజార్ లాజిక్. వరల్డ్లో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. వీట్ కాకుండా వేరే ఏదైనా ప్రపంచ దేశాలు కొనాలనుకున్నాయి, ఆబ్వియస్గా అది బియ్యమే. సో బియ్యానికి కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, భారతదేశానికి బియ్యం తక్కువైపోవడం ఏంటి? ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇక్కడంతా చాలా బాగానే ఉంది. అంటే ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ప్యాడీ ఫీల్డ్స్ అన్నిటి నుంచి చాలా రైస్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. కరెక్ట్, మనకి ప్రొడక్షన్ బాగానే ఉంది. కానీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలా అయితే రష్యా, ఉక్రెయిన్ మొత్తం ప్రపంచానికి పావు వంతు గోధుమలు సరఫరా చేస్తాయో, అలాగే ఇండియా కూడా వరల్డ్కి ఒక మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గోధుమలు వాళ్ళకి రావట్లేదు కాబట్టి రైస్ని పంపించమని ఇండియాని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతాయి. ఇండియాలో ఉన్న ట్రేడర్స్, దళారులు, ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇండియాలో అమ్మడం కంటే రైస్ని బయటకు అమ్మడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు డాలర్స్లో, యూరోస్లో, దిరామ్స్లో ఎర్న్ చేయొచ్చు కదా బాస్. సో వాళ్ళు ఇంట్లో ఉన్న బియ్యాన్ని అంతా బయటకు పంపుతుంటే, సరే దేశంలో ఉన్న బియ్యాన్ని అంతా బయటకు పంపుతుంటే ఆబ్వియస్గా దేశంలో ఉన్న బియ్యం తగ్గిపోవడం మొదలు పెడుతుంది. తగ్గిపోయిన వెంటనే అందరికీ అర్థమవుతుంది రైస్కి లోపల కూడా, అంటే ఇంటర్నల్గా దేశం లోపల కూడా డిమాండ్ పెరిగింది అని. డిమాండ్ పెరిగితే ఆబ్వియస్గా ఏమవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. సో మీ విలేజ్లో ప్యాడీ ఉండి మీ విలేజ్లో రైస్ పండుతున్నా ఆ ప్రైస్ ఇంటర్నేషనల్, గ్లోబల్ డిమాండ్, ట్రేడర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు మనం సింపుల్గా ఫుడ్ రిలేటెడ్, రైస్ రిలేటెడ్ అండ్ వీట్ రిలేటెడ్ పాలిటిక్స్ మాత్రమే చూసాం. బట్ ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉంది. అదేంటో మీరు ఊహించగలరా? ఎస్, ఆయిల్. సో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా ఆయిల్ మీద అమెరికా శాంక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. అలా శాంక్షన్స్ పెట్టగానే వరల్డ్ మొత్తం రష్యా నుంచి వచ్చే ఆయిల్ మీద కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. సో అలా డిపెండ్ అవ్వడం వల్ల ఆ కంట్రీస్లో ఆయిల్ సప్లై తగ్గిపోయి దాని మీద ప్రైస్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది. సో ఆయిల్కి మన బియ్యానికి మళ్ళీ సంబంధం ఏంటి ఉంది? ఏంటంటే రైస్ని పండించడానికి అవసరమైన మిషనరీ, ట్రాక్టర్స్లో ఆయిల్ పోయాలి, మిల్స్లో ఆయిల్ పోయాలి. మిల్స్ ఆయిల్తోనే రన్ అవుతాయి. ఇంకా పొలం నుంచి మన ఇంటికి రావడానికి, పొలం నుంచి టౌన్కి రావడానికి, పొలం నుంచి సిటీకి రావడానికి ట్రాన్స్పోర్టేషన్కి ఆయిల్ అవసరం అవుతుంది. సో ఇలా ₹1, ₹2 పెరుక్కుంటూ వెళ్ళి ₹35 per kilo ఉండాల్సిన బియ్యం కాస్త ఇప్పుడు ₹50 అయింది. సో నౌ ఫైనలీ లెట్స్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి.
ఉక్రెయిన్ నుంచి రావాల్సిన గోధుమలు బయటకు రాలేదు. అవి రాకపోవడం వల్ల దేశాలన్నింటిలో గోధుమలకి డిమాండ్ పెరిగింది, అంటే రేట్ పెరిగింది. అవి రేట్ ఎక్కువన్నా ఇచ్చుకోవాలి, లేదా వేరే ఆల్టర్నేటివ్ ఫుడ్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఏంటి, రైస్కి డిమాండ్ పెరిగింది. రైస్కి డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. సో రష్యా ఆయిల్ ప్రైస్ కూడా పెరిగింది. ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల పంటను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆయిల్ ఖరీదు పెరిగింది. ఈ రెండిటి వల్ల ఓవరాల్గా బియ్యం ప్రైస్ పెరిగింది. సో ఎస్, ఉక్రెయిన్ మీద ఒక మిసైల్ పడితే ఆ ప్రభావం డెఫినెట్గా మీ ప్లేట్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ అర్థశాస్త్రం లెసన్ బాగుంది, ఎకనామిక్ లెసన్ బాగుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతటితో నేనేం చేయాలి? మీరు 3 పనులు చేయొచ్చు. ఒకటి, ఇంటర్నేషనల్గా జరిగే రకరకాల ఇన్సిడెంట్స్, శాంక్షన్స్, వార్స్, టారిఫ్స్ ఇవన్నీ మీ పాకెట్కి, మీ లివింగ్ స్టైల్కి కనెక్టెడ్ అని ఫస్ట్ గుర్తించండి. రెండోది, మీరు ఒకే స్కిల్ మీద ఆధారపడి, ఒకే జాబ్ మీద, ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటే మీ స్కిల్స్ పెంచుకోండి. మీ ఇన్కమ్ పెంచుకోవడానికి వేరే దారులు వెతకండి. మూడోది, చిన్నదే బట్ ఇంపార్టెంట్ది, ఈ అన్ని విషయాలు మీ ఇంట్లో వాళ్ళతో చర్చించండి. సో మీకు ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఇలా వరల్డ్లో ఏ వార్త వచ్చినా ఆ వార్త మన ప్లేట్కి, మన పాకెట్కి, మన ఫ్యూచర్కి, మన పిల్లలకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో సింపుల్గా స్టోరీ స్టైల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నెక్స్ట్ ఇంకొక టాపిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డాలర్ ఎన్ని రోజులు రాజ్యం వెళ్తుంది, అలాగే మన రూపీ ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే డాలర్తో కంపేర్ చేస్తే ప్రైస్, మన రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. మనం దానికోసం ఏం చేయగలం, అలాంటివి మనం డిస్కస్ చేద్దాం.